పంచారామాల్లో ఒకటిగా ప్రముఖ కృష్ణానదీ తీరాన వెలసిన శైవ క్షేత్రం అమరావతి. ఈరోజు మీకు పంచారామాల్లో ఒకటైనటువంటి అమరావతి క్షేత్రం గురించి వివరిస్తానండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి మా సొంత ఊరండి. మా సొంత ఊరు అనడానికి చాలా గర్వంగా ఉంటుంది. గుంటూరుకి 35 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానదీ తీరాన అమరలింగేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా ఉన్న అమరావతి క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా తీరాన వెలిసిన పంచారామ క్షేత్రం అగ్రగామిగా దక్షిణ కాశీగా కీర్తింపబడుతున్న ఈ క్షేత్రం ఇతిహాసపూర్వకంగా చారిత్రపూర్వకంగా ప్రసిద్ధి చెందింది. పవిత్ర కృష్ణానదీ తీరాన క్రౌంచగిరిపై వెలసిన అమరేశ్వరుని స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని స్కాంద పురాణంలో పేర్కొనడం జరిగింది. క్రీస్తు శకం 1517లో శ్రీకృష్ణదేవరాయలు, 1621లో హద్రికం పెద్దివ్వ తదితర మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించి కానుకలు ఇచ్చి చరితార్థులయ్యారని తెలుస్తుంది. క్రీస్తు శకం 1783 నుంచి 1861 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో ఈ ఆలయం అభివృద్ధి జరిగిందని తెలుస్తుంది. అమరేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు కృష్ణానదీ స్నానఘట్టాన్ని చేరుకుని స్నానాలు చేస్తారు. 8-9వ శతాబ్దాలలో నిర్మితమైన శివాలయం గర్భాలయంలో 15 అడుగుల భారీ శివలింగంగా. అసలు ఈ అమరావతి పంచారామ క్షేత్రం ఎందుకయింది, అమరలింగేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది, ఇంకా ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శివభక్తుడైన తారకాసురుడి బాధలు భరించలేక దేవతలు ఈశ్వరుణ్ణి వేడుకుంటారు. తారకాసురుడి సంహరణను బాధ్యతను ఆ పరమశివుడు కుమారస్వామికి అప్పగిస్తాడు. తారకాసురుడి కంఠంలో ఉన్న ప్రాణలింగంలోనే అతని ప్రాణాలు ఉన్నాయని, దాన్ని ఛేదిస్తే తారకాసురుడు మరణిస్తాడని దేవతలు చెప్పారట. ఆ లింగ శకలాలు పడిన చోట ఇంద్రాది దేవతలు పూజలు నిర్వహించారు. అందులో ఒకటి అమరేశ్వర ఆలయం అని చెబుతారు. 3 ప్రాకారాలతో సువిశాలమైన ఆవరణలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులకు కావాల్సినంత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అమరలింగేశ్వర ఆలయంలో శివలింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ శివలింగం పెరుగుతూ ఉండేదని, తలపై మేకు కొట్టడంతో అది ఆగినట్లు చెబుతారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం కూడా విశేషం. దక్షిణ కాశీగా భావించే ఈ క్షేత్ర మహిమ అపూర్వమైనది. దేవేంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించారని కూడా చెబుతారు. ఆలయం వెలుపల మనకు పంచలోహాలతో చేసిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభానికి ఎదురుగా తూర్పున సూర్యభగవాని ఆలయం ఉంది. ఆలయ ప్రాకారాలలో అలనాటి శాసనాలు కనబడతాయి. ఇవి అమరావతి క్షేత్ర ప్రాశస్త్యాన్ని, విశేషతను విశదీకరిస్తాయి. ఇదే ప్రాంగణంలో కుడివైపున బాలా చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. 15 అడుగుల స్ఫటికవర్ణంతో మనకు అమరలింగేశ్వర స్వామి దర్శనమిస్తారు. పంచారామాలలో ఒకటైన అమరారామం కృతయుగంలోనే ఆవిర్భవించిందని పురాణాలలో క్రౌంచ తీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని, అమరేశ్వరుడు అనే నామకరణం చేసి పూజించారని స్థల పురాణం తెలియజేస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశాల మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారని, అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక్కడ మనకి 3 గోపురాలు ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్ళగానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. మనకి ధ్వజస్తంభం నుంచి ఎక్కగానే కుడివైపున మనకి అభిషేకం, రుద్రాభిషేకం అవన్నీ బయట శివలింగం ఏర్పాటు చేసి మనకి అభిషేకాలు ఉంటాయండి. లోపల మనకి 15 అడుగుల ఎత్తులో శివలింగం అనేది కనిపిస్తుంది. ఈ కింద వైపున మనకి ఉసిరి చెట్టు ఉంది. కార్తీక మాసంలో వెళ్ళాం అనమాట. అక్కడ దీపారాధన చేశాను అమరావతిలో. కార్తీక మాసం ఇంకా లాస్ట్ రోజు అనగా కుదిరిందనమాట నాకు. అక్కడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేశాను అనమాట. పంచారామ క్షేత్రమైనటువంటి ఈ అమరావతి క్షేత్రాన్ని దర్శించుకోవటం మహాభాగ్యం అనమాట. అక్కడ దీపం వెలిగించి ఆ రోజు దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. కార్తీక మాసంలో
అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. అంతేకాకుండా ఇది మా సొంత ఊరు అన్నమాట, మా నాయనమ్మ గారి ఊరు అన్నమాట. మేము ఉద్యోగరీత్యా ఎప్పుడో వెళ్ళిపోయాం, కానీ మేము వస్తూ ఉంటాము శివరాత్రికి, ఇలాగ కార్తీక మాసంలో తప్పకుండా వచ్చి దర్శించుకుంటాము. మా నేటివ్ ప్లేస్ అంతా గుంటూరు జిల్లా అమరావతి అన్నమాట. ఈ బయట కూడా రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు, కార్తీక మాసం కదండి. చాలా చాలా విశేషమైన దేవాలయం అన్నమాట. ఇది వచ్చేసి శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం స్థల పురాణం. ఈ బయట కూడా మనకి చిన్న చిన్న శివలింగాలు, చండీశ్వర స్వామి అని అట్లా అన్ని రూపాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల. ఇదంతా బయట ఎంట్రన్స్ అన్నమాట. ఈ బయట నుంచి బయటికి వెళ్తే కృష్ణానది తీరం కనిపిస్తుంది. బయట పార్కింగ్ ఉంటుంది అన్నమాట. మనకి అన్ని ఎక్కడే మనకు కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ అమ్ముతారు. మనకి లడ్డు ప్రసాదం అన్నీ కూడా అమ్ముతారు. కార్తీక మాసం కదా, కృష్ణానదిలో కూడా దీపం వదిలిపెట్టానమాట ఆ రోజు. చాలా చాలా బాగుంటుందండి. గుంటూరుకి 35 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇట్లాగా నదీ తీరంలో వదిలిపెట్టేశాము. చాలా చాలా మంచిది కృష్ణా నదీ తీరంలో కార్తీక మాసంలో వదలటం అనేది. ఆ పార్కింగ్ నుంచి మనకి ఇది వచ్చేసి దక్షిణ గోపురం అన్నమాట. ఇందాక మనం వెళ్ళింది తూర్పు గోపురం. 3 గోపురాలు ఉంటాయి మొత్తం. ఇదనమాట అమరావతి పుణ్యక్షేత్రం విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Please like, share, comment, subscribe my channel Seetha Vlogs Trendy.